హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో పెళ్ళైన తర్వాత మన బెస్ట్ వ్యాలంటైన్ ఎవరో తెలుసా? ఇంకెవరు, మన పిల్లలే. మార్నింగ్ లేవగానే అసలు ఏమనిపించిందో ఏమో తెలియదు. మా మిట్టు నా దగ్గరికి వచ్చి, మమ్మీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మమ్మీ అని చెప్పిండు. అసలు నాకు సేమ్ టు యూ చెప్పాలా లేకపోతే థ్యాంక్ యూ చెప్పాలా అని ఏం అర్థం కాలేదు. అట్లనే గమ్మున కూర్చున్నా. ఇంతకీ మేము తయారై ఎక్కడికి పోతున్నాం అంటే, మా మిట్టు వాళ్ళ స్కూల్లో ఎక్స్పో ఉండే అనమాట. అదే సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ ఉండే. సో దానికోసం నేను చిక్కి పాప ఇట్లా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇంట్లో కూర్చుంటే ఏర్పడతలేదు, కానీ బయటికి పోతే మాత్రం ఎండ మండిపోతుంది. వామ్మో, ఇప్పుడే ఎట్లుంటే ఇంకా మార్చ్ ఏప్రిల్ మేలో ఎట్లుంటాయో. ఇంకా చూడరి జర్ర అట్లా ఇడిచి పెట్టగానే ఎట్లా ఉరికిపోతుంది ఆడిటోరియం నుంచి. ఇవాళ రేపు నిజంగా అసలు స్కూల్లో కంటే పెద్దగా స్కూల్ గ్రౌండ్సే ఉంటున్నాయి. అసలు మా స్కూల్ టైంలో అయితే, మా స్కూల్లో చిన్న గ్రౌండ్ కాదు కదా, అసలు వాకిలు కూడా లేకపోతున్నాయి మా స్కూల్కి. సర్లేండి, ఇప్పుడు మన విషయం ఎందుకు. కానీ ఈ రోబో చూసిండ్రా ఎంత క్యూట్గా ఉందో. అసలు ఎవరైనా వెళ్తే కథం దాన్ని ఇట్లా అంటే రిమోట్ కంట్రోల్ చేస్తూ ఉంటే అది అసలు ఉరుక్కుంటూ వచ్చేస్తుంది. భలే క్యూట్గా అనిపించింది. సో ఇంకోటి కూడా ఉండే, మనం దాని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే రోబో వెల్కమ్ టు ది స్కూల్ అని చెప్తుంది. ఎక్స్పోలో ఎక్స్ప్లెయిన్ చేసే స్టూడెంట్స్ కంటే ముందే మా చిక్కి పాపకి దూపేసింది. ఎందుకంటే తిరిగి చూసినందుకు కావచ్చు. ఇంకా చూడండి, డైరీ మిల్క్. ఏంది నా వ్యాలంటైన్ డే గిఫ్ట్ అనుకుంటారా? అంత సీన్ లేదండి నాకు. అసలు మా పెళ్ళికి మా ఎంగేజ్మెంట్కి 6 months గ్యాప్ ఉండే. ఆ 6 months గ్యాప్లో నాతో మాట్లాడిన ఒకటే ఒక మాట, హలో మేము పలానా ఊరి నుంచి మాట్లాడుతున్నాం, మీ డాడీ ఉన్నారా అని. సో ఇంతకు మించి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. ఇంక ఈ చాక్లెట్ వచ్చేసి మా నైబర్ ఇచ్చింది, వాళ్ళ అన్నయ్య లండన్ నుంచి తెచ్చిందంట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.